కరుణా సంపన్నుడా, ఈ మంచి సమయం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం ప్రభా. ఉదయకాలం మాతో మాట్లాడావు ప్రభువా, సాక్ష్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు ప్రభువా. నీ వాక్యములను అభిషేకం మా మీద కుమ్మరించినందుకు స్తోత్రం ప్రభువా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. నీ మహిమ కలిగిన కార్యం, ఓ అద్భుతకరమైన కార్యం, స్వస్థతకరమైన కార్యం ప్రభు ఆల్రెడీ చేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. అందరి చేతులు పైకెత్తి ప్రభువా నీకే స్తోత్రం యేసయ్యా. ఓ రమణమల ధరమ సంతునా నీ మహిమను బట్టి స్తోత్రం యేసయ్యా, నీ కృపను బట్టి స్తోత్రం యేసయ్యా. ఓ రబల బల మన ధర జల ధరగసి రథరే రగల్ కనాదరం చినాదరగసి. అన్య భాషలు ప్రార్థన చేయగలిగిన వాళ్ళు నోరు తెరిచి కొంచెంసేపు అన్య భాషలు ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రం, మమ్మల్ని దర్శించిన కృపను బట్టి స్తోత్రం దేవా. నీ ప్రేమ మా మీద చూపించినందుకు స్తోత్రం ప్రభువా. బలహీన స్థితిలో కూడా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం యేసయ్యా. ఓ స్తోత్రం. యేసయ్యా 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 అప్పా యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నా యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ పాడాలి. యేసయ్యా 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 యేసయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాగది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాగది ఉన్నత భాగ్యమే. యేసయ్యా యేసయ్యా అందరూ స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా గనగనగనగన యేసయ్యా యేసయ్యా. చప్పట్లు కొట్టు. యేసయ్యా యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. కొత్త కొలిది దేవదూతల సమూహ
మహిమ యేసయ్యా 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 ప్రతి ఒక్క మీదని కృప యేసయ్యా 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 యేసప్పా యేసయ్యా 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 నా 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 యేసయ్యా యేసయ్యా యేసు నామములో బలహీనత బలముగా మార్చబడింది. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం 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 మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే యేసయ్యా. సమస్త మహిమ నీకే కలుగునుగా కలుగునుగా. తల్లి తన బిడ్డను మరచిన నీవు మరువాలెనంటివే. తల్లి తన బిడ్డను మరచిన నీవు మరువాలెనంటివే. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. రెండు చేపకిది చెప్పండి. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలి. అందరు చేతులు పైకెత్తి. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా. చెప్తామా? శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా. ఇక్కడున్న ప్రతి ఒక్కరి దేవుడు శాశ్వతమైన ప్రేమతో తాకినందుకు స్తోత్రం ప్రభా. స్వస్థత పరిచినందుకు స్తోత్రం ప్రభా. బలపరిచినందుకు స్తోత్రం ప్రభువా. నీ ఆత్మ చేత నింపినందుకు స్తోత్రం ప్రభువా. ఈ రాత్రి కూడా జరుగుతున్న కూడికలో మహిమ కలిగిన కార్యం ఈ సంఘం ఈ ప్రాంతం చూచుదురుగాక. రోగములో బాధతో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు యేసు నామములో స్వస్థత పరచబడునుగాక. దుఃఖములున్న వారు దైవిక సంతోషం అనుభవించుదురుగాక. పాపపు లోతులో పడిపోయిన వారు దైవికమైన రక్షణ సంతోషం అనుభవించుదురుగాక. దేవా, ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఈరోజు మాతో మాట్లాడావు ప్రభా. వాక్యం ద్వారా మాట్లాడావు, సాక్ష్యం ద్వారా మాట్లాడావు, మమ్మల్ని బలపరిచావు ప్రభా. నీకు గొప్ప ప్రేమను బట్టి స్తోత్రం దేవా. నీ దాసుల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మహిమ ఘనత ప్రభావం నీకు అర్పిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి.
ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నిజంగా ఎంతమంది నిజంగా దీవించబడ్డారు? పగలు అక్కగారు సాక్ష్యం మెసేజ్ ద్వారా ఎంతమంది దీవించబడ్డారు? పైకి ఎత్తి చెప్పేదారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రాత్రి నేను మీకోసం ఎక్కువసేపు మాట్లాడతా. నేను త్వరగానే వస్తాను. ఆరాధన మెసేజ్ అన్నీ చెప్తాము. ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రి గొప్ప కార్యక్రమం కోసం చేయబోతున్నాను. ఈ కంటిన్యూస్గా ప్రయాణం నేను చెప్పాను కదరా, 1300 తెలుగులో చెప్తాను, 1300 కిలోమీటర్ మేము ప్రయాణం చేసాం కారులో. అందువలన బాగా నలిగిపోయింది, శరీరం అంతా వీక్ అయిపోయింది. అందుకే నేను మార్నింగ్ టైం ఎక్కువ తీసుకోవట్లేదు. కొంచెం మనకి రెస్ట్ ఉంటేనే కదా ఎక్కువగా వాకింగ్ కూడా మాట్లాడటం కుదురుతుంది. కానీ దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు కార్యం చేస్తారు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఓకే, మీరు వచ్చే ముందు నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవా, నీ అభిషక్తుల్ని బలపరచు. అంటే నేను మీకోసం ప్రార్థన చేస్తా, మీరు మా కోసం. మనం అటు ఇటు ప్రార్థన చేసి మమ్మల్ని బలపరదాం. దేవుడు దీవించును గాక. పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ పాస్టర్ గారికి ఆక అందరికీ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. రాత్రి వస్తారు కదా, మీరు మాత్రం వస్తారా? ఎంతమంది? 5 మంది అయినా ఫోన్ చేయండి, రమ్మని చెప్పండి. ఈ రాత్రి గొప్ప కార్యం మన మధ్య దేవుడు చేయబోతున్నారు. ఇంకా దేవుడు ఎప్పుడు మమ్మల్ని ఇక్కడ నడిపిస్తారో చెప్పలేము. ఆమేన్. సో ఈ ఒక్కరోజు దేవుడు ఇచ్చిన మంచి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేయకుండా రండి. మేము మా టీము, మా బ్రదర్స్ కూడా మంచిగా ప్లే చేశారు. దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. రాత్రి రండి. దేవుడు గొప్ప కార్యం నేను నమ్ముతున్నాను. నేను యాక్చువల్లీ పైన కొంచెం బాగాలేదు, అయినను పైన కూర్చొని ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. మంచి నేచర్ చాలా బాగుంది. అక్కడ పైన కూర్చొని డాబా పైన కూర్చొని ప్రేయర్లో ఉంటూనే ఉన్నాను. ప్రేయర్ చేస్తుంటే దేవుడు ఆత్మ నాకు చూపించిన విషయం ఏంటంటే, ఈ రాత్రి చాలామంది రోగుల్ని దేవుడు స్వస్థతపరచబోతున్నారు. కొన్ని టైంలో సేవకులైన మమ్మల్ని దేవుడు నలుగొట్టారు. ఆయన తెలుగులో చెప్తాను, నలుగొట్టారు. మమ్మల్ని ట్విస్ట్ చేస్తారు. ఎందుకంటే మాకున్న బలహీనత మీకు బలంగా దేవుడు మార్చాలని. హల్లెలూయా. సో సేవ అంటే చావు అనంటారా? మినిస్ట్రీ అంటే బెడ్ ఆఫ్ రోసెస్ కాదు. మినిస్ట్రీ అంటే చాలా రకాలైన శ్రమ ఉంది. ఈ శ్రమలో కూడా ఆ దేవుడు మహిమను చూపిస్తారు. నేను రాత్రి మనం విన్నాం కదా, సెకండ్ ఎలిజబెత్లో ఆ దేవుడు సన్నిధిలో సకల విధమైన ఆజ్ఞ చెప్పినను, న్యాయవిధి చెప్పినను నిరపరాధిగా నడుచుకున్నారు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఏమొచ్చింది? పిల్లలు లేదు, ఫలితం లేదు. ఫలితం లేకపోయినా వాళ్ళు ఏం చేశారు? ఆరాధన మానలేదు, స్తుతించటం మానలేదు. అందుకే దేవుడు ఏం చేశారు? సక్కరే కోసం దేవుడు ఒక నూతన కార్యం చేశారు. అందుకే ఈరోజు కూడా ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా వస్తాము, ప్రార్థన చేస్తాము. కనీసం ఒక 5 మంది అవుతాం, 2 మెంబర్స్కి అయినా ఫోన్ చేసి చెప్తాం, రండి అని చెప్తాం. ఖచ్చితంగా ఈ రాత్రి గొప్ప కార్యం మన మధ్య దేవుడు చేయబోతున్నారు. నేను నమ్ముతున్నాను, మీరు నమ్మితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు. ఆమె ప్రార్థన చేసుకుందామా? ఆశీర్వాదం ఆశీర్వదిస్తాను. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. ప్రభు, మాతో మాట్లాడిన మహాకృపను బట్టి స్తోత్రం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి, దేవా ఎన్నెన్నో బిజీ షెడ్యూల్స్ ఉన్నా కానీ అదంతా పక్కన పెట్టి నీ సన్నిధిలో ఒకరోజు ఉండటం 10 దినముల కంటే శ్రేష్టం.